భారత రాజ్యాంగంలోని ఒక ఆసక్తికరమైన ఆర్టికల్ గురించి ఇప్పుడు చూద్దాం. ఒక నియమం దేశ పాలనకు కీలకం, కానీ కోర్టులో అమలు చేయలేం. అదెలా? అదే ఆర్టికల్ 37లోని విచిత్రం. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రభుత్వానికి ఒక గైడ్ లాంటిది, పౌరులకు సంక్రమించే హక్కు కాదు. సరే, ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి దీనిలో ఉన్న 3 ముఖ్యమైన ఫీచర్స్ చూద్దాం. మొట్టమొదటిది, దీని అమలు కోసం మనం కోర్టు మెట్లెక్కలేం, అంతే. చూసారా, ప్రాథమిక హక్కులు పౌరులకు రక్షణ కవచం, మరి ఈ సూత్రాలు ప్రభుత్వానికి ఒక బాధ్యత. అందుకే ఒక పౌరుడు డిఎస్పీఎస్ అమలు చెయ్యమని కోర్టులో అడగలేరు. కాని ప్రభుత్వం కొత్త చట్టాలు చేసేటప్పుడు వీటిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది, కోర్టులో అమలు చేయలేకపోయినా పాలనలో ఇవి చాలా కీలకం. ఇది ప్రభుత్వ నైతిక బాధ్యత. మూడవది, ఇది ప్రభుత్వ కర్తవ్యం, అంటే చట్టాలు చేసేటప్పుడు వీటిని పాటించాల్సిందే. సో ఆర్టికల్ 37 ఒక నైతిక దిక్సూచిలాంటిది, దేశాన్ని సామాజిక న్యాయం వైపు నడిపిస్తుంది. కాని ఇక్కడే ఒక చిక్కు వచ్చిపడింది. హక్కుకు, ఆదేశానికి మధ్య గొడవ వస్తే ఏది గెలుస్తుంది? ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు కాలంతో పాటు ఎలా మారాయో చూద్దాం. డిపిఎస్పీసు కోర్టు పరిధిలోకి రావు, కాని పాలనకు ప్రాథమికం. వాటిని అమలు చేయడం ప్రభుత్వ విధి. అంటే ప్రభుత్వానికి చట్టపరమైన బాధ్యత కన్నా నైతిక బాధ్యతే ఎక్కువ శక్తివంతమైనదా?